హాయ్ కన్నయ్య, ఈరోజు మనం కోతి కథ చెప్పుకుందామా? ఒకసారి కోతి వాళ్ళ ఫ్యామిలీతో పాటు ఊరెళ్ళింది. ఆ కోతికి 2 చిన్న కోతులు కూడా ఉన్నారు. వారు ఊరెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు చీకటైపోతుంది, ఏం కనిపించట్లేదు. అందుకని వాళ్ళు ఒక గుహ కనిపిస్తే ఈ నైట్కి అందులో ఉండి పొద్దున్నే లేచి వెళ్ళిపోదాం అనుకుంటారు. ఆ గుహ లోపలికి వెళ్తారు 4. అయితే కాసేపటి తర్వాత ఆ కోతులకి అది సింహం గుహ అని అర్థమవుతుంది. అప్పుడు ఆ కోతి వాళ్ళ హస్బెండ్ కోతితో ఇలా చెప్తుంది, మనం ఇక్కడ నుండి తొందరగా వెళ్ళిపోదాం, ఇది సింహం గుహలాగా ఉంది, అది వచ్చిందంటే మనల్ని అందరినీ చంపి తినేస్తుంది అని చెప్తుంది. కానీ అప్పుడు ఆ హస్బెండ్ కోతి అంటాడు, ఏం కాదు, ఆ సింహం ఇప్పుడు లేదు కదా, ఇక్కడికి వచ్చినప్పుడు చూద్దాంలే అంటాడు. ఇలా మాట్లాడే లోపే ఆ సింహం గుహ దగ్గరకు వచ్చేస్తుంది. అది చూసి అప్పుడు వైఫ్ కోతి వాళ్ళ 2 పిల్లల్ని గట్టిగా కొట్టేస్తుంది. పాపం ఆ చిన్న కోతులకి ఏం అర్థం కాక వాళ్ళు గట్టిగా ఏడవడం స్టార్ట్ చేస్తారు. అప్పుడు వాళ్ళిద్దరూ ఇలా మాట్లాడుకుంటారు, ఆ సింహంకి వినిపించేలాగా గట్టిగా. పిల్లలిద్దరూ సింహం మాంసం కావాలని ఏడుస్తున్నారు. సింహమేమో ఇంకా రావట్లేదు, ఏం చేద్దాం అని అరుస్తారు గట్టిగా. ఇది విని సింహం, అమ్మో, లోపల ఏదో పెద్ద జంతువు ఉన్నట్టుంది, వీళ్లకు కనిపిస్తే నన్ను చంపి తినేస్తారు అని అనుకొని అక్కడి నుండి పారిపోతుంది. మధ్యలో ఆ సింహంకి ఒక పులి కనిపిస్తుంది. దానికి జరిగిందంతా చెప్తుంది. అప్పుడు ఆ పులి అంటది, నీ గుహలో ఏ పెద్ద జంతువు లేదు, ఒక కోతి ఫ్యామిలీ వెళ్ళడం నేను చూశాను, కావాలంటే ఇప్పుడే వాళ్ళని నేను నీకు చూపిస్తాను, పద గుహ దగ్గరికి వెళ్దామని తీసుకెళ్తుంది. అలా వాళ్ళిద్దరూ గుహ వైపు రావడాన్ని మళ్ళీ ఆ కోతులు చూసి వాళ్ళ పిల్లల్ని ఏడిపించి మళ్ళీ ఆ సింహంకి వినపడేలాగా గట్టిగా అరుస్తారు. ఇలా, సింహం వస్తుందో రాదో అని చెప్పి పులిని పంపించాను, పులి ఆ సింహాన్ని తీసుకొస్తాను అని చెప్పింది, రాగానే తిందాం అని చెప్పి గట్టిగా అరుస్తుంది ఆ వైఫ్ కోతి. ఇంకేముంది, ఇది విని ఆ సింహం ఇంకా భయపడిపోయి ఆ పులిని వదిలేసి పారిపోతుంది. చూసావా కన్నయ్య, అంత పెద్ద సింహం కూడా కోతికి భయపడి పారిపోయింది. కోతికి ఎంత తెలివి ఉంది కదా.